వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. నేను మీ నరసింహ. ఎస్, మొన్ననే మేము ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. పట్టణ్ చేరు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమైనవి. సర్వే నెంబర్లు తారుమారు చేశారు. గల్లీ లీడర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు. సో ఎవరెవరు ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇక పట్టణ్ చేరు ప్రజలకే మేము వేస్తున్నాం ఈ ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయినా కానీ ఈ అధికారుల చేతుల్లో, అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, పట్టణ్ చేరు కబ్జాలు మాత్రం ఆపట్లేదు. సో కొంగు బంగారంగా ఈ భూములన్నీ అన్యాక్రాంతం చేసి మరి అప్పనంగా సంపాదించుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్లలో షికార్లు కొడుతూ తిరుగుతా ఉన్నారు. అయితే ఎక్స్క్లూజివ్ గా ఈ పట్టణ్ చేరు చిట్టా మొత్తం అంటే అట్లీస్ట్ ఒక దాదాపు 3-4 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనాయి అని చెప్పి గూడెం మహిపాల్ రెడ్డి గారిని, అలాగే చిటుకుల్లో గుటుక్కున మింగినటువంటి భూములు ఏమైనాయి అని చెప్పి నీలం మధు ముదిరాజ్ గారిని, అలాగే ఇంకొంతమంది నాయకులు వీళ్ళందరూ కూడా అమ్ముకొని తింటా ఉంటే మిగతా వాళ్ళు చోద్యం చూస్తున్న వాళ్ళది కూడా తప్పే. కాబట్టి మిగిలిన నాయకులు ప్రశ్నించలేదా అని చెప్పి ఓకే టీవీ కాదు, పట్టణ్ చేరు ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఉన్నారు. ఒక్కసారి బచ్చుగూడ గ్రామ పంచాయతీ, పట్టణ్ చేరు నియోజకవర్గం, పట్టణ్ చేరు మండల్, బచ్చుగూడ గ్రామ పంచాయతీ చూద్దాము. మేము అడుగుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు ఏమైనాయి? ఏ తిమింగలం వచ్చి మింగేసింది? మరి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎవరు కుమ్మక్కైనారు? సబ్ రిజిస్టర్లను ఎంతగానో మేనేజ్ చేసినారు? ప్రభుత్వ వ్యవస్థలను మీ చెప్పు చేతుల్లో తీసుకొని ఎన్నెన్ని కోట్లు ఎరగా వేసి ఈ భూముల్ని మాయం చేశారని చెప్పి నేను పట్టణ్ చేరు ప్రజల్ని అడుగుతా ఉన్నాను, పట్టణ్ చేరు నాయకులను అడుగుతా ఉన్నాను. సో ఇక్కడ చూస్తే విలేజ్ బచ్చుగూడ చూస్తే నేమ్ విఠల్ రెడ్డి, 2 సర్వే నెంబర్ చూద్దాము, 238/2. అట్లాగే ఏంటండి ఎక్స్టెండ్ అసైన్ భూమి, అది 15 గుంటలు, 15 గుంటల అసైన్డ్ భూమి. ఓకే, నేను లైన్ గా చదువుకుంటూ వెళ్తా. ఈ సర్వే నెంబర్ల భూములన్నీ కూడా ఏమైనాయి? ప్రభుత్వ భూములు ఇవే ఇచ్చారు, మిగతావేమైనాయి? సో ఈ పట్టణ్ చేరు అనగానే ఈ 10 సంవత్సరాల్లో ఇంకా విపరీతమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు మిగులున్నాయో ఆ మిగిలిన భూముల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా చాలా సర్వే నెంబర్లు దాగి ఉన్నాయి. దాంతో దోబూచలాట ఆడుతా ఉన్నారు, దాగుడు ముత్తలు ఆడుతా ఉన్నారు. ఒకసారి చూద్దాం. బచ్చుగూడ కుమ్మరి మల్లేశం 238/3. అట్లాగే 1 ఎకరం అసైన్ భూమి. ఇవన్నీ అసైన్ భూమ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. అసైన్ భూమి అంటే లావన్ పట్టాలు కావచ్చు, అసైన్ ల్యాండ్స్ కావచ్చు. వీటిని ప్రభుత్వం వాళ్ళకి జస్ట్ పట్టా ఇస్తుంది. పట్టా ల్యాండ్స్ కాదు, ఊరికే సాగు చేసుకోవడానికి మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్వే నెంబర్ 12 లో మొన్న రీసెంట్ గా కూలగొట్టిన వీడియో. 30 విల్లాలు ఇవన్నీ. ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో బై నంబర్ వేసి, అంటే పక్కనున్న ప్రైవేట్ బై నంబర్ వేసి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మొత్తం విల్లాలు కట్టారు. 31 విల్లాలు కట్టారు. వీళ్ళు హైడ్రా వాళ్ళు ఇది గవర్నమెంట్ భూమి అని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా వచ్చి దీన్ని కూలగొట్టారు. అంటే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కట్టే వరకు కొన్న ఓనర్ కి తెలియదు, కట్టుకున్న వాళ్ళకి తెలియదు, కట్టిన తర్వాత కొనుక్కున్న వాళ్ళకి కూడా తెలియదు. అంటే అసలు మొత్తం పటాన్ చెరువు మొత్తం జరిగేది అదే. కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి పటాన్ చెరువులో ఉండాలి. ఆ ఉండాల్సిన ప్రభుత్వ భూమి చెరువుల పేరుతో కావచ్చు కొంత కబ్జా చేశారు, ఎంక్రోచ్మెంట్లు. కొంత ఇండస్ట్రియలిస్టులకి ఇచ్చారు, కొంత పేద ప్రజలకు ఇచ్చారు. మిగిలిన కొన్ని వేల ఎకరాల భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ భూమి పక్కన సర్వే నెంబర్ ప్రైవేట్ భూమి ఉంటది కదా, దాన్ని కబ్జా కొంటున్నారు. కొని పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లా వందల ఎకరాలు మనం సర్వే నెంబర్లు కూడా మార్చేస్తున్నారు. అవును, ఇప్పుడు కోమటికుంట చెరువు గురించి మనం ప్రోగ్రామ్ చేసాం. సో కోమటికుంట చెరువు ప్రాబ్లం ఏంటంటే అది ప్రైవేట్ వ్యక్తులది, చెరువు మొత్తం ప్రైవేట్ వ్యక్తులది అని చెప్పేసి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చారు. అసలు అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ రామస్వామి గారు ఏమంటారంటే లేదు ఇది ప్రజల అవసరార్థము, పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద మేము దీన్ని చెరువు గవర్నమెంట్ చెరువు కింద చూపెడుతున్నాం అని చెప్పేసి డిఈ అంటున్నారు అక్కడ. కానీ ఆ చెరువే ఎందుకు అవసరమైంది అంటే దాని వెనకాల 129 సర్వే నెంబర్ లో ఉన్న 90 ఎకరాల ప్రభుత్వ భూమి. మీద కళ్ళు పడ్డాయి. ఈ మెయిన్ రోడ్ లో ఉన్న ఈ చెరువుని కబ్జా పెడితే తప్ప వెనకున్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేరు. అందుకని చెప్పి చెరువును మూసే ప్రయత్నం చేశారు. చెరువులో మట్టిదోలు ఇచ్చారు. చెరువుని మాది అసలు ప్రైవేట్ వ్యక్తులది అని 56 ఎకరాల ఇది సర్వే నెంబర్ 135, 136, 137 3 సర్వే నెంబర్ లో ఉన్న మొత్తం 56 ఎకరాల ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ చెరువు అంట.
ప్రైవేట్ చెరువు కోమటికుంట చెరువు మొత్తం మాదే, మా తాతలు తవ్విన కుంట ఇది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదంతా వాటర్ ఉంది, ఇది మాదే అని చెప్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దీనిపైన ఎందుకు కన్ను వేశారు వీళ్ళు? ఇది చెరువుని ఎందుకు కబ్జా పెడదామని అనుకుంటున్నారు అంటే, వెనకాల సర్వే నెంబర్ లో ఉన్న ల్యాండ్ 90 ఎకరాలని కబ్జా పెట్టే ప్రయత్నం ఇది. సో ఇలాగా ప్రైవేట్ భూమిని కొనడం, దాని పక్కనున్న ప్రభుత్వ భూమిని ఈ బై నెంబర్ సర్వే నెంబర్ వేయడం. 1 ఉందనుకోండి 1/1 వేస్తారు. 130 సర్వే నెంబర్ ఉందనుకోండి 130/1 వేస్తారు, లేదంటే 2 వేస్తారు. 2 వేసి ఇదిగో ఈ పక్క భూమి కూడా మాదే అని భూమి చూపిస్తారు, హద్దు కడతారు, ప్రైవేట్ ల్యాండ్ కింద చూపించేస్తారు. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో మేనేజ్ చేస్తారు, జిహెచ్ఎంసీ లో HMDA లో మేనేజ్ చేస్తారు, పంచాయతీలో మేనేజ్ చేస్తారు, దానికి ఇళ్లు కట్టేస్తారు, వెంచర్లు చేసేస్తారు, ఇళ్లు కడతారు, డోర్ నెంబర్లు కూడా వస్తాయి. సో మొత్తం మతలబే, మొత్తం అంతా మతలబే. అది ప్రభుత్వ భూమి ఉంటది కానీ ప్రైవేట్ గా చేసి ఇదిగోండి ఇలా ఇళ్లు కట్టేస్తారు. ఆఖరికి ఎవరైనా లాస్ట్ లో వచ్చి ఏమైందిరా బాబు ఈ స్థలం మా ప్రభుత్వ భూమి ఏమైందని రంగనాథ్ గారు లాంటి వాళ్ళు వచ్చి సర్వే పెడితే భూమి మాయమైపోతుంది. ఎటు మాయమైపోయిందిరా బాబు అని చూస్తే మళ్ళీ రీసర్వేలు చేసి సర్వే ఆఫ్ ఇండియా నుంచి పెద్ద మనుషులు వచ్చి సర్వే చేస్తే ఇట్లా తేలుతున్నాయి. ఇక్కడ తేలిన భూముల్లో అప్పటికే రాజకీయ నాయకులు అమ్మేసుకొని విల్లాలు కట్టేసి, విల్లాల రియల్ ఎస్టేట్ ఓనర్లు కూడా అమ్మేసుకొని లాస్ట్ కి బలైపోయేది సామాన్యుడు. 2 కోట్లు పెట్టి కొన్నారు ఒక్కొక్క విల్లాని. ఈఎంఐలు ఇప్పటికే కడుతున్నారు కానీ విల్లా లేదు, విల్లా ఉన్న స్థలము లేదు. స్థలం ఏమో ప్రభుత్వం అని ప్రభుత్వం లాగేసుకుంది, బిల్డింగ్లనేమో ప్రభుత్వం కూలగొట్టింది. ఈవెన్ రంగనాథ్కి వాళ్ళు అప్పీల్ చేసింది ఏంటంటే, మేము కనీసం ప్రభుత్వ భూమని మాకు చెప్పారు కదా, 2 కోట్ల అపార్ట్మెంట్ విల్లా కూలగొట్టేదేదో మాకు ఎంత అమ్ముతారో చెప్తే మేము కొనుక్కుంటాం కదా, మాకు తెలియక కొనుక్కున్నాము, కట్టుకున్నారు విల్లాలు కొనుక్కున్నాము, సో మీరు మాకు అమ్ముతాను అంటే ప్రభుత్వానికి మేము ఆ డబ్బులు కట్టేటోళ్ళం కదా, మా విల్లాలు ఎందుకు కూల్చారని చెప్పేసి బాధితులు వెళ్ళారు. కానీ అలా చేసుకుంటూ పోతే గవర్నమెంట్ ప్రైవేట్ వ్యాపారం చేయట్లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు. సో కొనేటప్పుడే అన్ని చూసుకోవాలి. కానీ కొనేటప్పుడు అన్ని చూసుకుంటే 130/1 2 సర్వే నెంబర్ ప్రైవేట్ ల్యాండే చూపెడుతుంది, ధరణిలోకి వెళ్ళినా ప్రైవేట్ చూపెడుతుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా ప్రైవేట్ చూపెడుతుంది. అల్టిమేట్ గా ఆడ ఎన్ని ఎంక్వైరీలు చేసుకున్నా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి, రియల్ ఎస్టేట్ ఓనరు, ఒక పక్క బ్యాంకు, ముగ్గురు 3 డిపార్ట్మెంట్లు కలిసి ఎంక్వైరీ చేసినా కూడా దాన్ని వీళ్ళు అంత మ్యానిపులేట్ చేస్తున్నారు. అది ఎవరు కబ్జా చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులు. అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడెం మైపాల్ రెడ్డి ఒక కబ్జా పెట్టింది అనుకో, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు కూడా డబ్బులు పంపించడం, రెవెన్యూ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మేనేజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నీలం మధు ముదిరాజ్ గారు ఏమైనా కబ్జా పెట్టారు, నీలం మధు గారు క్షమించాలి, నీలం మధు గారు ఏమైనా కబ్జా పెట్టారు అనుకోండి, సో ఆయన మళ్ళీ ఇంకొంతమందికి డబ్బులు ఇచ్చి అతను మేనేజ్ చేయడం. ఇక్కడ ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, అంటే సిండికేట్ పాలన. ఇక్కడ పైకి కొట్టుకుంటున్నారు కానీ లోపల వీళ్ళందరూ ఒకటే, పైసలు తీసుకొని ఆమ్యామ్యాలు తీసుకొని కేవలం రాజకీయం చేస్తా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ఓకే టీవీ కేవలం గూడెం మైపాల్ రెడ్డినే ఒక బూచిలాగా చూపించి తిట్టింది, కానీ ఇతని పేరు అడ్డు పెట్టుకొని వెనకాల ఎవరికి తెలియకుండా నల్లికుట్ల వేషాలు వేసుకుంటూ డబల్ రిజిస్ట్రేషన్ చేసి భూములను గుటుక్కున మింగి స్వాహా చేసేటువంటి చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు, సో ఎస్టీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, అందరూ సబ్బండ వర్గాలు, ఓసీ నాయకులు కూడా ఉన్నారు. రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ. అయితే కొంతమంది ఏం చెప్తారంటే, రెడ్డిల దగ్గరకు పోయి నేను రెడ్డి అని చెప్పుకుంటారు, ముదిరాజుల దగ్గరకు పోయి నేను ముదిరాజు అని చెప్పుకుంటారు, గౌడ్ అని చెప్పుకుంటారు, బీసీ దగ్గరకు పోయి నేను బీసీనే అన్నా, చూడన్నా, చూసి చూడనట్టు వదిలే అన్నా, కష్టపడి పైకి వచ్చిన అన్న, చూసి చూడనట్టు కళ్ళు మూసుకో అన్న, ఇట్లా ఉంటాయి. సో నాకేమనిపించింది అంటే, వీళ్ళందరితో పోల్చుకుంటే కొద్దో గొప్ప మైపాల్ రెడ్డి చేసిన డైరెక్ట్ గా చేస్తుండే కదా, అంటే ఆయన చేసేది కనబడుతుంది, కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే పిల్లి పాలు తాగుతుంది ఎవరికి కూడా కనబడదు అనుకున్నట్టు మిగతా వాళ్ళు సో సైలెంట్ గా కొంచెం దోచుకొని తింటా ఉన్నారు.